నమస్తే. బోర్ల రామరెడ్డి అంటే ఒక రైతుగా చాలా మందికి పరిచయం ఉన్నది. మరి అట్లాంటి రైతుకు చాలా కష్టాల్లో ఉన్నారు. ఆ రైతు ఒకడే కాదు, తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది రైతులు అలా నీళ్ళ విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, పథకాల విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. మళ్ళీ రోడ్లపైకి వస్తున్నటువంటి పరిస్థితి చూస్తాను. ఒకసారి వారితో మాట్లాడదాం, వారి విషయాలు తెలుసుకుందాం, రైతుల బాధలేంటి, రైతుల కన్నీటి గాథలేంటి అనే అంశాలు కూడా వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే పెద్ద మనిషి, నమస్తే. ఎట్లున్నారు? ఆరోగ్యంగా ఉన్నాం కానీ వ్యవసాయ పరంగా ప్రభుత్వ పరంగానైతే వాళ్ళు చేసే పనుల వల్ల ఇబ్బందిగానే ఉన్నాం. ఒకప్పుడు బోర్ల రామరెడ్డి అంటే చాలా ఫేమస్. ఉమ్మడి జిల్లా, ఉమ్మడి సమైక్య పాలనలో కూడా. సమైక్య పాలన కంటే వాళ్ళ సంగతులన్నీ నాకు ఎరికే. ఎందుకంటే నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నా. నా శైలినే నేను 100 బోర్లు దాకా వేసిన. ఎందుకు వేసిన అంటే తెలంగాణ పూర్తిగా ఏడారి చేసిన వాళ్ళు. నాగార్జున సాగర్లో మాకు రావాల్సిన నీళ్ళని మా వాటను మాకు ఇయ్యక ప్రతిసారి వాళ్ళు 2 పంటలకు తీసుకుపోయేది. నాగార్జున ప్రాజెక్టు నీళ్ళే, ఏది అటు పోతేడిపాడుది కావచ్చు, ఇటు సాగర్ కుడికాలో కావచ్చు, అటు పోతే పులిసింతలు నింపుకున్నారు, అటు పోతే ఇంకా బెజవాడ కాడ ప్రకాశం బ్యారేజ్, అన్నిటికీ మూలాధారం ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. ఆ నీళ్లు మొత్తం వాళ్ళు మాకు ఒక ఎడమకాలకు 2 పంటలకు ఇవ్వకుండా పూర్తిగా నీటిని తరలించుకొని పోయి మా తెలంగాణ పూర్తిగా ఎడారి చేసిన మహానుభావులు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఉద్యమ కాలంలో చూసారు కదా, కూడా లగడపాటి రాజగోపాలుడు ఆయన అది ఎన్ని కథలు పడ్డాడు చూసారా వాళ్ళు. వాళ్ళ ఏది ఇంకా అది ఎలక్షన్ ముందు ఏదో అంటారు కదా, అలాంటి అని మాకే గెలుస్తాం, మేమే గెలుస్తాం, తెలంగాణ ఎక్కడుంది, మీకు పరిపాలన రాదు, అది రాదు, ఇది రాదని ఏందేందో చెప్పుకుంటే తిరిగారు వాళ్ళు. ఏం రాదు ఆయన ఏదంటే బడిపంతులు కనుక బెత్తం తీసుకొని బోర్డు మీద చూపెట్టినట్టుగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన చివరికి చెప్పుల పార్టీ పెట్టినట్టు చెప్పులు తీసుకున్నట్టు ఆయన పోయినట్టు అయిపోయినారు. అయితే ఈ ప్రజా వ్యతిరేకతలో ఎవరు శాశ్వతం కాదు, ఎవరు ఓడిపోతాము గెలుస్తాం అనేది ఒకసారి ఉంటుంది, ఉండదని కాదు. నేను ఉదాహరణకు చెప్తున్నా. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఎండాకాలం వస్తే సూర్యుడిని తిట్టుకున్న వాళ్ళని చాలామంది ఉంటాయి. ఎందుకు అబ్బాయి ఏమెండ పాడుగా అనేది అంటూలా ఉంటాం. తర్వాత అదే సూర్యుడు చలికాలం వస్తే అదే సూర్యుని కోసం ఎదురు, దేవుడు ఇంకా రాడాయనవరా, ఇంకా చలి పెడుతుంది, ఇంకా ఎండపడి రాదని అనుకుంటాం. ఇవాళ కేసీఆర్ను కూడా అయ్యాల తిట్టుకున్న వాళ్ళంతా, అయ్యాల కేసీఆర్ను కాదని ఓట్లు వేసిన వాళ్ళంతా ఇవాళ కేసీఆర్ కావాలి, కేసీఆర్ కావాలి, దేవుడు రావాలి అని దండాలు పెడుతున్నారు. రైతులు కాదు, సబ్బన్న వర్గాలు. 1 కాదు 2 కాదు, ఆయన చెప్పిన ఒక్క ప్రాజెక్టు కాదు, ఒక పథకం కాదు, అన్ని పథకాలలో అట్టలు ఫెయిల్ ఆయన. అంటే నువ్వు సమైక్య పాలనలో చాలా ఇబ్బందులు పడ్డావు, గత బీఆర్ఎస్ పాలనలో చూస్తున్నావు, 10 సంవత్సరాలు చూస్తున్నావు, ఎట్లా అనిపించింది? బీఆర్ఎస్ పాలన నేను చూశాను కదా, కంటి నిండా నిద్రపోయినాం మేము. నేనే పోయి తెల్లవారు మోటార్ కాడ పండుకున్నాం. రోజు 3 గంటల కరెంట్, రాత్రి ఇప్పుడు 3 గంటలు, రేపూట 3 గంటలు. ఆ 3 గంటలు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోద్ది అని కూడా తెలియదు. ఆడికి పోయి స్టార్టర్ పెట్టి మీద తలాపు చేసి పండుకున్న రోజులు నేను పండుకున్నాను. అట్లా సంవత్సరాల తరబడి పండుకున్నాను. అటువంటి కరెంటులో ఇవాళ కరెంటు 24 hours రెప్పపాటున అయ్యాల కరెంటు వస్తే ఒక వింత, ఇవాళ పోతే ఒక వింత. ఆయన ఉన్న రోజులు పోతారే మా కరెంటు పోయినాదిరా అనేటట్టు చేసిండు ఆయన. ఎవరు? కేసీఆర్. మరి ఇప్పుడు ఎట్లా ఉంది కొత్త పాలన? కాంగ్రెస్ ఇప్పటికప్పుడే కోతలు పెట్టిండ్రు. మీకు తెలుసో తెలుదా, మాకే కోతలు పెట్టారు. 24 hours అన్నారు. మొన్న దాకా 8 గంటలకు ఇచ్చిన కరెంట్ ఇలా 10 గంటలకు ఇస్తారు రాత్రిపూట. అది కోతలు జరుగుతూనే ఉన్నాయి. సరే ఆయన తిప్పలు ఆయన ఏం పడుతున్నాడోలే కానీ ఇవాళ థర్మల్ పవర్ అదే యాదాది మన మిరాలగూడ అవతల దామరచర్ల కాడ ఎవరు చేయించారు దానికి బునియాది? అన్ని వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆయన శ్రీకారం చుట్టిపోయింది. ఆయన చుట్టిపోయినాక ఇవాళ నువ్వేదో ఓపెనింగ్ చేసుకొని నేను చేసిన ఆయన చేసిన ప్రాజెక్టులు అన్నీ అంతే. కొన్ని మిగిలిపోయినాయి, వాటిని ఇలా పూర్తి చేస్తే నేను చేసిన చెప్పుకోవడం పోవటం అది కరెక్ట్ కాదు కదా. ఆయన చేసిన బునియాది అది. ఆయన చేసిన జాతికి కావాల్సినటువంటి మనుగడ కొనసాగించాలి పనులన్నీ అలాంటివి, వాటిని పూర్తి చేయాలి ఎవరైనా సరే. ఒక ఆయన ఏమంటాడంటే ఆయన చేసింది నేను చేస్తానా, ఆయన చేసిందని అట్లా పెడదాం, ఇంకోటి చేద్దాం కొత్త అంటే దాని ఆయన తెచ్చిన డబ్బులు మొత్తం ప్రజాధనం కాదా, అది వృధా కావాల్సిందేనా? అది కరెక్ట్ కాదుగా. ఏ పాలకుడైనా సరే వచ్చిన దాన్ని అది కరెక్టా కాదా చూస్తే దాన్ని పూర్తి చేయాలి. చేస్తే తొందరలో మనకి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. నాగార్జున సాగర్ నీళ్ళనే వాళ్ళు 2 పంటలు తీసుకొని మాకు 1 పంటకు కూడా సరిగ్గా మేము అనుభవించడం అట్లా.
ఎందుకు జరుగుతున్నది అంటే హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ నుండి మీటర్ పెట్టాడు, బిడ్డ నీకు ఇచ్చే నీళ్ళు నీకు తీసుకో మా నీళ్ళు. అప్పటి నుంచి మాకు 2 పంటలకు నీళ్ళు వచ్చినాయి. వాస్తవం ఇది. అది కూడా మిర్యాలు కూడా కోదాడు దాటితే జగ్గేపేట మీదంగా మళ్ళీ వాళ్ళే దిగిపోయారు. మన కాలను కూడా అంత దుర్మార్గంగా తీసుకుపోయారు. ఆ కాలను ఇట్లా తీస్తే ఆలయం నుంచి తీస్తే నల్గొండ, మునుగోడు ఇవన్నీ నకరికలు ఇవన్నీ పారుతాయి అక్కడ. అదే కాలం కింద పారే నీళ్ళని ఆ పాలకులు వాళ్ళు జరిగి ఇట్లా ఇట్లా ఆ కృష్ణానదికి ఎంత దూరం 10-15 కిలోమీటర్ల నుంచే తీసుకుపోయిండు. అది మొత్తం అట్లే జరిగింది. వాళ్ళదేమో గుంటూరు, బెజవాడ, కృష్ణ అవన్నీ వారవచ్చు. మాదేమన్నా కృష్ణానది ఒడ్డుగానే తీసుకుపోయారు. అదే బాబా, ఇప్పుడు కేసీఆర్ పాలనలో నీళ్ళకు కావచ్చు, కరెంటుకు కావచ్చు, రైతుకి ఇస్తా అన్న పథకాల విషయంలో కావచ్చు, రైతు సుభిక్షంగా సంక్షేమ పథకాలతోని తన పంట తను పండించుకొని ఆ మద్దతు ధరతో అమ్ముకొని సంతోషంగా ఉన్నారని మీరు అంటా ఉన్నారు. మరి ప్రభుత్వం మారిన తర్వాత అంతకంటే ఏం జరిగిందో చెప్పనాయా? ఇప్పుడు నేనే ఉన్నా మిర్యాలగూడ, మన పక్కన మిర్యాలగూడ 100 మిల్లులు ఉన్నాయి. 100 మిల్లులు ఉంటే వాళ్ళు ఏదో కొంచెం ఇది చేసి ధరలు విపాయం చేస్తారు అని చెప్పి మిల్లర్ని, అదే మన కాడ రంగనాథ్ ఎస్పీ గారు ఉన్నప్పుడు అడిగి పోయి ఒక్కొక్కరిని బెత్తం చూడి బిడ్డ సరి అయిన ధరకు కొనాలి, ఇచ్చిన ధరకు కొనాలి అని చెప్పి ఆయన 2800 సన్నధాన్యానికి 2700, 3000 దాకా పెట్టించి కొనిపించండు. అదే మిల్లర్ తోటి మన గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఏది కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇవాళ ఇదే మన పోయిన ఆనకాలం ఇదే సన్నధాన్యాన్ని తీసుకొని పోతే మిల్లర్లో 2200, 2300. చెప్పండి, ఒక క్వింటల్కి 700-800 రూపాయలు తక్కువ చేసుకున్నారు. మిల్లర్లో అడిగిన దిక్కులేదు. అయితే ఒడ్లు బాగలేకనా, ఇప్పుడు పాలన బాగలేకనా, నాయకుల లోపమా, రైతు లోపమా ఏమన్నా? మేము పండించిన వడ్లు అయ్యే వడ్లు అవాళ 2800, 3000 పెట్టుకున్న ఆయన ఇవాళ మిల్లర్ 2200 అయితే పోసిపో, లేకపోతే కింద పోసిపో, లేకపోతే తోలుకొని పోన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకంటుండు చెప్పండి? అంత కష్టపడి మేము తీసుకుపోయి ఆడ చేస్తే 2200, 2300 అంటాడా? ఎందుకంటుండు అని అంటే అక్కడున్న నాయకులు వాళ్ళతో లాలుచిపడి లక్షలు లంచాలు తిని ఆ మిల్లర్ దగ్గర మీ ఇష్టం వచ్చినట్టు కొనుక్కోమని చెప్పింది. అంటే దళారుల వ్యవస్థలో రైతాంగం సతమతం ఎందుకు పూర్తిగా నాశనమయ్యే పరిపాలన ఇది. వీళ్ళు పోయారు రైతుకి ఎంత నీచంగా బతడో చూడండి. ఇంకా 4 సంవత్సరాలు ఉంటాడు ఆయన. రైతును అఘోర గోస తీపిస్తాడు. అంటే రైతు ప్రభుత్వం అది 2 లక్షల రుణమాఫీ చేసేసినప్పుడు రైతు భరోసా కూడా గత ప్రభుత్వం 10,000 ఇస్తే మేము 12,000 ఇస్తున్నాం, బోనస్ ఇచ్చినాం, పథకాలు ఇస్తున్నాం. బోనస్ వేసాను చెప్పనా? సన్నధాన్యాన్ని పెడితేనే బోనస్ ఇస్తా అన్నాడు. సన్నధాన్యం ఎట్లా పెట్టాలి? ఆయన ఎట్లాగో సన్నధాన్యం తీసుకొని అక్కడికి మిల్లుకి అంగట్లకి అయితే రాడు. ఎందుకంటే ఆ ఎండ పెడితే క్వింటల్కు 4-5 క్వింటల్, 2-3 క్వింటల్ గుంజుకొని పోతాయి. అవి తెలుసు వాళ్ళకి. ఎందుకంటే సన్నధాన్యాన్ని పచ్చిధాన్యం కోసుకొని పోయి అప్పటికప్పుడు మిల్లర్ల కాటా పెడితేనే అవి ఏమన్నా ఫలితం ఉంటుంది రైతుకి. ఈయన ఎండబెట్టి 17-16 మ్యాచ్లు వచ్చిందాక నువ్వు ఐకేపీలో పోసి దాన్ని ఎండబెడితే ఆయనకేమి లాభం ఉంటుంది అది. ఎందుకంటే ఎట్లాగూ తేడు సన్నధాన్యం, రైతు ఎట్లాగూ ఈ కలంకాడికి తేడు, మనం బోసం ఇయ్యం. ఇక దొడ్డు ధాన్యానికి ఈయన చెప్పాడు. ఆయన బోనస్ ఇవ్వాలనుకుంటే అన్ని ధాన్యాలకు ఇవ్వాలి, అన్ని పంటలకు ఇవ్వాలి, అప్పుడు రైతు క్షేమం కోరుకున్నట్టు అవుతుంది. ఇదే నేను ప్రత్యక్ష సాక్షిని. ఒక నెల రోజులు పోయిన నెలలో 30 తారీఖు నాడు నేను ఇదే ఆర్జాలబాయి దగ్గర నేను పండించిన వడ్లను ఒక లోడు ట్రాక్టర్ లోడు తీసుకుపోయినా 30 తారీఖు నాడు కాటా పెట్టినా. నా దగ్గర బిల్లు ఉంది, చూపించడం చూపిస్తాను. ఇప్పుడు బిల్లుకు డబ్బులు వేయబడ్డాయని అంటే 2300 రూపాయల చొప్పునే మద్దతు ధర ప్రకారంగానే దొడ్డుడ్లకు ఎట్టబడిందో అదే రూపాయలు పడ్డాయి. బోనస్ ఇంతవరకు రాలేదు. నేను 45 క్వింటాలు 49 క్వింటాలు కాటా పెట్టినా. వాటికి 500 రూపాయల బోనస్ అనేది ఈ నెల రోజులు నాకు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నా. కావాల్సి ఉంటే నా బ్యాంక్ అకౌంట్ ఇస్తే చెక్ చేసుకోండి. ఇంతవరకు పర్లేదు. అయ్యి ఏడ ఇచ్చినట్టు మరి నేనే చెప్తున్నాను కదా. బోనస్ అట్లా అయిపోయింది. రైతు భరోసా కూడా టకి అని పడిపోతాయి. రైతు భరోసా ఆయన పెట్టాడు, ఇంతవరకు ఎవరికి రాలేదు. నేను అన్నాడు టకి అని పడిపోతాయి. మండలానికి ఒక్కరికో పెట్టుకునే గొప్పతనం కాదు అది. నువ్వు ఇస్తానన్నది ఏందో. ఇప్పుడు మొన్నటి దాకా దరఖాస్తులు తీసుకున్నావు. 26 జనవరి వచ్చింది. 26 జనవరి నాడు నువ్వు ప్రకటిస్తా అని చెప్పినావు. ఎట్లయితుంది? ఇచ్చిన అప్లికేషన్లన్నీ గ్రామ పంచాయతీలనే ఉన్నాయి. అవి వాటికి ఇంకా దర్యాప్తుకే పోలేదు. అవి పైకి పోలేదు. అధికారి ఎవడు చూడలేదు. నువ్వు 26 జనవరి నాడే నేను టెక్క వేస్తా అని చెప్పావు. వాళ్ళు ఇచ్చిన దరఖాస్తులు అన్నిటికీ పరిష్కారం చూపెడతాను. ఇందిరా మిల్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇదే మన రేషన్ కార్డు కావచ్చు, సిలిండర్ కావచ్చు, ఒకటి కాదు అన్నిటికీ దరఖాస్తులు పెట్టుకోమన్నావు. అన్నిటికి ఇచ్చారు కదా. ఒకసారి ఇచ్చింది పోయింది, ఏడాది క్రితం పోయింది.
నువ్వు ఏడాది పొడుగునా దరఖాస్తులే అనుకుంటూ పోతే ఇప్పుడు ఇంతకుముందు కేటాసాను ఒక జిరాక్స్ సెంటర్ వాళ్ళకి పని బాగా కలిగింది వీటి వల్ల. ఏం లేదు, ఇంటికాడ పని పెట్టడం, పాస్బుక్లు అయ్యో తీసుకురావడం, జిరాక్స్ తీపియటం, మళ్ళీ బ్యాంకులో వేయటమా, అధికారులకు వేయటమా, గ్రామ సభలు ఇదే పైన ఏడాది పొడుగునా నువ్వు దరఖాస్తులు తీసుకుంటావు. ఇదే కాదు కదా, నువ్వు అయ్యాల ప్రమాణం చేసినాడు ఏం చెప్పా, నీకు గుర్తుందో లేదో, ఖచ్చితంగా నేనే ఉండి దరఖాస్తులు తీసుకుంటా అన్నా. ఏది ప్రగతి భవన్లో, దాన్ని ప్రజాభవన్ చేసిన సగం కూలగొట్టి సగం ఉంచుకున్నావు, సగం ప్రజాపాలన అందులో కూర్చొని ఒక్కనాడు తీసుకోలేకపోయినావు. నువ్వు కూర్చుంటే వెళ్తా అదే ఎక్కడైనా ఆడ కూర్చుంటే నీకు సరిపోద్ది. హైదరాబాద్ కాంచి హైదరాబాద్ దాకా క్యూ కడతావు నువ్వు దరఖాస్తు తీసుకుంటా అంటే. ఇక నువ్వు పరికరం పేరు కాకపోతే ఏటికి అవుతుంది ఆయన అలా అవుతుంది. అది దరఖాస్తులన్నీ మనిషికో సమస్య ఉంటుందండి, మనిషికో దరఖాస్తు ఇస్తాడు, ఏం సమస్య చేస్తాడు. అది కాదు కదా కేసీఆర్ పాలసీ, అది కాదు కదా. ఎక్కడి సమస్య అక్కడే పరిష్కారాలు. ఏ అధికారినైనా కూర్చోకుండా నువ్వు ఆ జనాలకు ఇచ్చిన దరఖాస్తు తీసుకొని పరిష్కారాన్ని వెతుకమన్నాడు. అంతేగాని నేను ఒక్కరిని తీసుకుంటారా ప్రగతి తీయని అంటే ఎవరు పోవాలి, పోతే మాత్రం అయితాయి. ఆడ అయితాయా ఎన్ని దరఖాస్తులు ఆయన ఒక్కడు తీసుకుంటాడు, ఎవడని తీసుకుంటాడు. ఒకనాడు ఆయన తీసుకుంటాడు, రెండో నాడు ఇంకో మంత్రి గారు ఎవరు తీసుకుంటారు. ఓవరాల్ గా ఏమనుకుంటారు రైతులు, ఏమనుకుంటారు కాంగ్రెస్ పాలన గురించి, 1 year గురించి? ఇప్పుడు మనం ఏదో అంటారు కదా, ఆడలేక పాత గజ్జలని ఆయన ఏదో చెప్తున్నాడు. మేమేమనుకుంటున్నాం అంటే, ఇప్పుడు ఒక మంచి నాయకుడిని, కన్నతల్లి లాంటి నాయకుడిని పోగొట్టుకొని ఏదో రాక్షస పాలన సంపాదించుకున్నట్టు ఉన్నది. ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఒక తల్లిదండ్రి ప్రేమ దగ్గరికి పోదాము, తల్లి తన బిడ్డని సంకన కూర్చోబెట్టుకొని తను చూసిన ప్రపంచాన్ని బిడ్డకు చూపించాలనే దూరంలో సంకన ఎత్తుకుంటుంది. తను చూసినటువంటి ప్రపంచాన్ని నేను నా బిడ్డకు చూపించాలి అని అనుకుంటుంది. అది తన బిడ్డకు ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, అన్నం పెడుతుంది, ముడి కడుగుతుంది, స్కూల్ తోలుతుంది, నెత్తి దూవుతుంది, అన్నీ చేస్తుంది తన బిడ్డకి. కానీ తండ్రి ప్రేమ ఎటువంటిదో కనపడదు, ఆక్సిజన్ లాంటిది. అది నువ్వు బ్రతకటానికి ఆక్సిజన్ ఎంత గొప్పదో ఆ ఆక్సిజన్ లాంటిది తండ్రి ప్రేమ. తన భుజాల మీద ఎత్తుకుంటాడు తన బిడ్డని. ఎందుకంటే నేను చూడని ప్రపంచాన్ని కూడా తన బిడ్డకు చూపెట్టాలనే తండ్రి తపన లాంటిది. అది కేసీఆర్ లాంటిది నాయకునికున్న లక్షణాలు. అది కానీ నువ్వు దేంట్లో పనికిరావు, తల్లి ప్రేమలో పనికిరావు, తండ్రి ప్రేమలో పనికిరావు. దీపం ఉన్నంతసేపు వెలుగుతుంది, దీపం పోయిన తర్వాత అదిపోతుంది. కానీ సూర్యుని వెలుగు అది కాదు కదా, సృష్టి ఉన్నంతసేపు వెలుగుతుంది. కేసీఆర్ గారు అంతే. మంచితనం అనేది ఎట్లుంటుందంటే, ఆట అలిసిందాకా ఆడింది ఆట, గెలిచిందాకా చేసేది యుద్ధం, సచ్చేదాకా బతికింది జీవితం. కానీ చచ్చిపోయిన తర్వాత బతికింది నీ మంచితనం. ఆయనని ఇవాళ కడువులు పెట్టుకొని చూసుకుంటారు. ఆయన చనిపోయిన ఆయన జ్ఞాపకాలు ఎవరు మర్చిపోరు. ఇవాళ మహాత్మా గాంధీని, ఇందిరాగాంధీని, బిఆర్ అంబేద్కర్ని ఇప్పటిదాకా మనం ఎందుకు విగ్రహాలు పెట్టుకొని పూజిస్తుంటున్నాం. రేపు కేసీఆర్ కూడా అంతే, చనిపోయిన తర్వాత బతికున్నాడు అన్నట్టు ఆయన లెక్క. ఆయన అట్లా పూజిస్తారు, చేస్తారు. తెలంగాణ జాతి పిత, తెలంగాణకు తండ్రి అనిపించుకుంటాడు ఆయన, అనిపించుకున్నాడు. రేవంత్ రెడ్డి పాలన గురించి అంటే చెప్పకూడదులే, కానీ ఎంత నీచుడు అంటే ఆ లక్షణాలకి ఆయన చేసే పనులకి ఒకటి కాదు రెండు కాదు. మాటలు ఇవ్వకనే ఆ పెద్ద మనిషిని పట్టుకొని ఆరితో తిట్టడం. ఒక సంస్కారమైనటువంటి పదవిలో ఉన్నావు. ఇప్పుడు నువ్వెంతో బరువునెత్తుకొని కూర్చున్నావు. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు ఊరికనే జీప్ మీద తిరుగుకుంటూ, ఆటో మీద తిరుగుకుంటూ మాట్లాడిన మాటలకి ఇప్పుడు చేసే మాటలకి అసలు పొంతన ఉండకూడదు. అది మాట్లాడతాడు, బయట ఎవరైనా మాట్లాడచ్చు. వాడు అది అంటాడు, వాడు ఇది అంటాడు, అమ్మ అయ్యా అదే తిట్టుతారు, చాలామంది ఉంటారు. కానీ నువ్వు ఇప్పుడు ఒక సింహాసనం మీద కూర్చున్నావు కదా, అది నీకు కరెక్ట్ కాదు కదా. అట్లా అనకూడదు. నువ్వు చేసే పనులు చేసుకుంటూ ప్రజలకు అక్కర వచ్చాయి. జాతి మనుగడ ఎట్లా అయితే మన తెలంగాణ ముందుకు పోతుందని చూసుకో. ఆయన అగ్రస్థానంలో పెట్టిండాయా ఇప్పుడు మన వరిధాన్యంలో నువ్వే నిలబెట్టావు. ఇవాళ మిర్యాలు కూడా మన ఆనకాలం ఒక సంవత్సరం కరువు వస్తే విలవిల్లాడిపోయినావు. మరి అటువంటి నాయకుడిని పట్టుకొని నువ్వు ఆరి తోరి అట్లా ఇట్లా ఆవులే ఇవులే ఒక ఆయన అవుతాడు మాట్లాడతావు. మా దగ్గర 2 మంత్రులు ఉన్నారు. ఆయన చిన్నగా మాట్లాడినా శ్రీనివాసపురం దాకా వస్తుంది, కానీ పక్కన ఉన్నోడికి అర్థం కాదు. పక్కన కూర్చున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఉత్తమ్ కుమార్ మాట్లాడితే అర్థమవుతా మనకేమన్నా. సరే మీరు చెప్తారో కానీ అట్లా అవి ఆయన ఇరిగేషన్ మినిస్టర్ మన దాకా టైలాండ్కి నీళ్ళే పోలేదు. అవి ఎట్లుంటే చెప్పు. ఇప్పుడు నీళ్లు పోవాలంటే నేనే దరఖాస్తు కేసీఆర్ గారికి. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో చివరి ఆయకట్టు దాకా నీళ్ళు పోవాలని చెప్పి నేను దగ్గర పోయి దరఖాస్తు ఇచ్చాను.
ఆయనకి ఇచ్చిన, ఆయన హరీష్ రావు గారు చెప్పి దీన్ని ఎందుకు చూడాలంటే ఉమ్. అప్పుడు ఆయన చివరి ఆయకట్టు చివరి మడిని కూడా ఎండిపోకుండా చూడండి, రామలింగ వ్యవసాయం చేసినారు కాబట్టి ఆయన చెప్పినట్టు ఆయన అంటే అప్పుడు ఎక్కడికైనా సరే ఏ మెయిన్ కెనాల్ కిందకి పోయినా చివరి ఆయకట్టు దాకా నీళ్ళు నడిపించారు ఈ 10-15 ఏళ్ళు 9 ఏళ్ళు. మరి అట్లా ఉండాలి కానీ ఇవాళ ఈ పై మాటలు పూసుకుంటూ ఇప్పుడు గోడకేసిన సున్నా లెక్కన మాట్లాడుకుంటూ పోతే చక్కగానే ఉండాలి. అది కరెక్ట్ కాదు. రైతు భరోసా అన్నావు, 5,000 10,000 ఇస్తా అంటే కాదు 15,000 అన్నావు, అవి పోయినాయి. సిలిండర్ అన్నావు, అది పోయింది. అదేంటే నిరుపేదలకు ఉద్యోగాలు అన్నావు, లక్షల ఉద్యోగాలు అన్నావు, అవి పోయినాయి. అదేంటి మహిళలకు ఏదో 2,500 రూపాయలు వృత్తిస్తా అన్నావు, అవి పోయినాయి. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం పెడతా అన్నావు, అది పోయింది. దేంట్లో కరెక్ట్ అయ్యావు నువ్వు చెప్పు, దేంట్లో కరెక్ట్ అయ్యావు? అవి మాటల వరకే కానీ అవి చేతల్లో సాధ్యమయ్యే పనులు కూడా కావు నీకు, ఇప్పటికి కూడా కావాలి. ఎందుకంటే సంపదను సృష్టించాలి. ఇక్కడ సంపదను సృష్టించే తెలివి నీ దగ్గర లేదు నీ దగ్గర. ఉన్నదాన్ని ఖర్చు పెట్టే తెలివి కూడా లేదు. సంస్కారంగా దాని పద్ధతి ఖర్చు పెట్టే విధానం కూడా లేదు. ఏదో మున్సిపాలిటీని పట్టుకొని 1,50,000 కోట్లు ఏమైనా పక్షాలను చేసావన్నా, ఒడ్లు పండిస్తావా, మక్కలు పండిస్తావా, పచ్చిని పండిస్తావా, ఏం పండిస్తావు చెప్పు అందులో? అదే 1,50,000 కోట్లు కృష్ణానది మీద గంగానది మీద పెట్టు, తెలంగాణలో అంగుళం భూమి లేకుండా ప్రాజెక్ట్ ఏరియా కింద తీసుకురావచ్చు. అంగుళం లేకుండా. ముఖ్యమంత్రికి విజన్ లేదు అనుకోవచ్చు. విజన్ లేదు, అస్సలు లేదు. విజన్ లేదు. ఆయనకున్నట్టు ఆయన దగ్గర ఉన్నట్టు సహచరులకు కూడా లేదు. ఏంటంటే అదేదో ఒక ప్రవాహంలో వచ్చిండ్రు వాళ్ళు అంతే. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను కదా, ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు, సూర్యుని లాంటి వాడు వస్తాడు. ఈయన నిసడించుకొని పోయినగా ఇప్పుడు చోటమాట నాయకులు ఎమ్మెల్యేల కానించి రేపు పొద్దున్నే మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి కాలు పట్టుకొని దండ పెట్టే వాళ్ళు అందరూ వస్తారు ఆయన దగ్గరికి. ఏడిపోదు. ఇది పరిస్థితి రాష్ట్రంలో. కాంగ్రెస్ 1 ఇయర్ పాలన గురించి కావచ్చు, గత ప్రభుత్వం PRS 10 సంవత్సరాలు చేసిన పాలన కావచ్చు, అంతకంటే ముందు 30 సంవత్సరాలు కాంగ్రెస్ చేసినటువంటి పాలన గురించి కావచ్చు, అన్నిటి గురించి తెలిసినటువంటి వ్యక్తి బోర్ల రామిరెడ్డి గారితో మనం మాట్లాడినాం. మీరు కూడా చూసిరు. సో క్లియర్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా రావడం లేదు. సో చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయంటూ కూడా బోర్ల రామిరెడ్డి తన ఆవేదన వ్యక్తపరుస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం.